ఉపాధి హామీ పథకం ఏపీఓ శ్రీనిబాబు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరు గ్రామం సీఎం కాలనీలో ఉన్న డ్రైన్ అభివృద్ధి పనులను గ్రామ పంచాయతీ సర్పంచ్ దాసరి అరుణ డేవిడ్, ఉప సర్పంచ్ కుడిపూడి సత్యనారాయణ మాస్టారు, ఎంపీటీసీ దొంగ ఆంజనేయులు ప్రారంభించారు. 5 లక్షల రూపాయలతో ఈ డ్రైన్ అభివృద్ధి పనులు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ, పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసేందుకు తన తల్లిదండ్రుల పేరుతో నిర్వహిస్తున్నామని, త్రాగునీటికి ప్రత్యేకంగా ట్యాంకర్ను ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా కూలీలు ఉదయం పూట ఎక్కువ శాతం పనిని చేసుకోవాలని ఏపీఓ శ్రీనిబాబు కూలీలకు సూచించారు. ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ, ఉప సర్పంచ్ మాస్టారు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, గత 2 సంవత్సరాల నుండి ప్రజలకు త్రాగునీరు, కూలీలకు మజ్జిగను అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి కూలీలందరికీ ఉప సర్పంచ్ సత్యనారాయణ మాస్టారు అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ దాసరి నాగలక్ష్మి, సీనియర్ మేట్ వనచర్ల జానకి లక్ష్మి, వాసర్ల మంగాలక్ష్మి కూలీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉపాధి హామీ పథకం భాగంగా విశ్వేశ్వర అగ్రహారం సీఎం కాలనీలో ఇది 2వ వార్డు. ఇక్కడ మరి ఒక 30 మంది కూలీలు అదే పథకంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా వర్క్ చేయడానికి వచ్చారు. వారికి కావాల్సినటువంటి మా నేను ఉప సర్పంచ్గా ఉంటూ నేను సొంతంగా ఏదో ప్రజలకు సేవ చేయాలి, సర్వీస్ చేయాలన్న దృక్పథంతో నేను ఒక ట్రాక్టర్ కొని మంచినీళ్ళు మా కుడిపూడి వెంకన్న, శ్రీమతి నారాయణమ్మ మెమోరియల్ ట్రస్ట్ తరఫున వాటర్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే నేను ఇస్తున్నాను కాబట్టి మరి ఆ యొక్క నాగలక్ష్మి వాళ్ళు నేను ఈరోజు మొదలు పెడుతున్నాం సార్, కొబ్బరి కొట్టడానికి రావాలి, మీరు ఎంతమంది ఉంటారని అడిగితే ఒక 30 మంది అన్నారు. వాళ్ళకి నాకు కలిగింది నేను ఒక 30 మందికి టిఫిన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరిగిందండి. అయితే వాళ్ళు జాగ్రత్తగా చేయమని, వాళ్ళ తుక్కుల్లో కొంచెం ముళ్ళు కానీ లేకపోతే సీసా పింకులు కానీ ఉంటాయి, మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలని చెప్పి హెచ్చరిక చేయడం జరిగిందండి. ఈ పథకం గురించి చెప్పాల్సి వస్తే ఉపాధి హామీ పథకం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే జరిగిన ప్రభుత్వాలు ఎంతో ఇంప్లిమెంటేషన్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఈరోజు ప్రతిష్టాత్మకంగా గౌరవ కమిషనర్ గారు, అదే డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ మా పీడీ గారి డైరెక్షన్లో ఈరోజు ఒక పండగ వాతావరణంలో మా జిల్లా అంతా కూడా ఈరోజు ప్రారంభోత్సవం జరిగిందండి. అందులో భాగంగా అమలాపురం మండలం పేరూరు గ్రామంలో మేము ఇనాగ్రేషన్ చేయడం జరిగిందండి. ఈ వర్క్ డ్రైన్ వర్క్ 5,70,000 శాంక్షన్ అయిందండి. ఈ పని అంతా కూడా పూర్తి చేయడం జరుగుతుందండి. అదేవిధంగా గ్రామంలో ఈ ఉపాధి హామీ పథకంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా రోడ్లు, సిమెంట్ రోడ్లు, అదేవిధంగా బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్ ఇటువంటివన్నీ కూడా మన ఉపాధి హామీ పథకంలో రావడం జరుగుతుందండి. 60-40 రేషియోలో జరుగుతుందండి. ఇది మనకి ఇంకా ఒక సంవత్సరం, ఇంకా ఒక నెల ఎక్స్టెన్షన్ చేశారండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని. వచ్చే మే నెల నుంచి మనకి విబిజీ రామ్జీ చట్టం అమలులోకి వస్తుందండి. గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు చట్టాన్ని. నా పేరు వనసర్ల జానకి లక్ష్మి అండి. మీ ఉపాధి హామీ పథకంలో మీటినండి. కుడిపూడి సత్యనారాయణ మాస్టర్ ఉప సర్పంచ్ గారు మాకు టిఫిన్ పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు అందజేస్తారండి. ప్రతి పని పథకానికి కూడా ప్రతి సంవత్సరం కూడా మాకు మజ్జిగ అన్ని ఇస్తారండి. అదే కాదండి, గ్రామంలో ఉన్న పనులన్నీ ఇప్పుడు మేము శ్మశానం లేదండి, శ్మశానం కోసం పోరాడుతున్నామండి. దానికి కూడా మాస్టర్ గారు సహకారం చాలా ఎక్కువ ప్రోత్సహిస్తున్నారండి. ఆయన కూడానండి. అది అయ్యే కాదండి, ఏ మంచి పనులు ఎవరికి ముసలోళ్ళకి ఏం బాగోపోయినా ఆయనే చూస్తారండి. ఏదైనా ముందు వచ్చి ఆదుకుంటారండి మమ్మల్ని. ప్రతిదీ కూడా ఆయనకి మేము ఇలా చెప్పగానే ఎంతమంది 40 మంది ఉండ 50 మంది ఉండ. నమస్కారం అండి. నా పేరు వాసర్ల మంగాలక్ష్మి అండి. నేను పని పథకంలో కూలీనండి. మాస్టర్ గారు కుడిపూడి సత్యనారాయణ గారిని ఎంపీ టీచర్గా ఏంటో తెలియదు కానీ పదవి నాకు కుడిపూడి సత్యనారాయణ గారండి. వారి తల్లిదండ్రుల పేరు మీద మాకు వాటర్ అవి సరఫరా చేస్తున్నారండి. వాటర్ మాకు సరిగ్గా రావట్లేదండి. అది కూడా చెప్పామండి వారితోటి. అది కూడా చేయించానని చెప్పండి. వాటర్ సరిపోవట్లేదని వాటర్ కూడా వేస్తున్నారండి. అలా కాకపోయినా పనికి, ఉపాధి పనికి, ఆహారానికి ఏమన్నా వచ్చినా మాకు పని కావాలండి, మాకు పని కల్పించండి అని వారితో చెప్తామండి మేము వెళ్ళి. అలాగేనమ్మని మేడం గారు, మేటి గారు, నాగలక్ష్మి గారికి కూడా చెప్పండి. వారు మాకు పని కల్పిస్తున్నారండి ఇక్కడ.
మాకు అన్ని బాగా చేస్తున్నారండి. టిఫిన్లు ఇస్తారండి, టీలు ఇస్తారండి, మజ్జిగ కూడా ఇస్తారండి. అయినా అన్ని మాకు బాగానే చేస్తున్నారండి. వాటర్ ట్యాంకులో తల్లిదండ్రుల పేరు మీద వాటర్ నీళ్లు కూడా సప్లై చేస్తున్నారండి. ధన్యవాదాలు.